హలో ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 23వ వీడియో. 22 వీడియోలు చేశాము. ఆ 22 వీడియోస్లో 3 చాప్టర్స్ కవర్ చేశాము. ఇప్పుడు నేను చెప్పబోయేది 4వ చాప్టర్. ఆ 3 చాప్టర్స్ ఫస్ట్ వచ్చేసి పర్సన్స్, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. వాటిపైన మొత్తం 11 వీడియోస్ చేశాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2వ చాప్టర్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. వాటిపైన ఒక 7 చాప్టర్ చేశాము. 11, 7, 18 చాప్టర్స్ అయిపోయాయి. తర్వాత 4 వచ్చేసి 3వ చాప్టర్ పైన 4 వీడియోస్ చేసాము. అది హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఎలా వాడాలని. మొత్తం 22 వీడియోస్ అయ్యాయి ఇప్పటివరకు. ఇది 23వ వీడియో. డూ, డస్, డిడ్. ఇది 4th చాప్టర్. 3 చాప్టర్స్ అయిపోయాయి. ఇది 4th చాప్టర్, డూ, డస్, డిడ్. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. చాలామందికి తెలియదు డూ, డస్, డిడ్ అంటే. మామూలుగా మనం డూ అంటే పని చేయుట, డూ అంటే మామూలుగా డూ హోంవర్క్, ఐ డూ కిచెన్ వర్క్ అని ఇలానే తెలుసు. కానీ డూ ఇంకా వేరే డిఫరెంట్ సందర్భాల్లో కూడా, కాంటెక్స్లో కూడా వాడతామని చాలామందికి తెలియదు. అందుకనే క్లాస్లో చెప్పేటప్పుడు కూడా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి సార్, డూ డస్ డిడ్తో ఇంత ఉపయోగపడుతుందో మనకి తెలియదు సార్, మాకు ఇంతవరకు ఈ రూల్స్ ఇంత క్లియర్గా ఎవరు చెప్పలేదు సార్ అనేవాళ్ళు ఇన్స్టిట్యూట్లో. అందుకనే మీకు ఈ డూ డస్ డిడ్ సపరేట్గా చాప్టర్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు డూ డస్ డిడ్ అనేది వస్తే మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ చాలా వరకు కవర్ అయిపోతాయి. 90% వరకు కూడా మీరు మాట్లాడవచ్చు ఇంగ్లీషు. ప్రతిదీ ఎవరినైనా ఏదైనా అడగాలనుకోండి డూ, డస్, డిడ్లతోనే అడుగుతాము. మీరు టీ తీసుకుంటారని అడగాలనుకోండి డూ యూ టేక్ టీ. మీరు హోంవర్క్ రాస్తారా, డూ రైట్ హోంవర్క్. ప్రతిదీ డూతోనే మొదలు పెట్టాలి మనం. ప్రశ్న, వర్బు, ఒక పని గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు డూ, డస్, డిడ్లతోనే వాడతాము. ఇప్పుడు నేను స్టార్ట్ టీచ్ చేస్తాను మీకు. డూ, డస్, డిడ్లను ఈ క్రింది సందర్భాల్లో వాడాలి. ఈ 4 రూల్స్, ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. ఈ 4 ఇంపార్టెంట్ రూల్స్ మీరు గుర్తుంచుకున్నారనుకోండి, మీరు ధారాళంగా ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడచ్చు, అర్థం చేసుకోవచ్చు. అని చెప్పిన దాన్ని మీరు ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ ఇవ్వచ్చు ఈజీగా. ఫస్ట్ది ప్రశ్న వాక్యాలు, ఏదైనా పని గురించి తెలుసుకోవడానికి ఈ డూ డస్ డిడ్ ఎందుకు వాడతాం మనం? పని గురించి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డూ యూ టేక్ టీ, మీ టీ తీసుకుంటారా? డూ యూ గో టు కాలేజ్, మీరు కాలేజ్కి వెళ్తారా? అలాగే నెక్స్ట్ ఇది ఈ షీట్తో డస్ వాడతాము. డస్ షీ టేక్ బ్రేక్ఫాస్ట్, ఆమె బ్రేక్ఫాస్ట్ చేస్తుందా? డస్ షీ బై ఎ కార్, ఆమె కార్ కొంటుందా? ఇలాగ ప్రతిదీ కూడా ఏదైనా మనం క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు హీ షీట్లతో డస్ వాడతాము. తర్వాత డిడ్ అనేది జరిపోయిన వాటికి అన్నిటికీ వాడతాము. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. 7 పర్సన్స్తో వాడతాము డిడ్ను. ఇక్కడ కూడా 3వ ఎగ్జాంపుల్ చూడండి. డిడ్ దే రైట్ నోట్స్ ఎస్టర్డే, వాళ్ళు నేను నోట్స్ రాశారా? ఇలాగ మనం డూ, డస్, డిడ్లతో ఏదైనా మనం ప్రశ్నించాలనుకున్నప్పుడు ఈ 3 ముందర వస్తాయి, వాక్యం ముందర ఉపయోగించి వాడాలి. డూను వేటి పెడతా వాడతామంటే ఐ, వి, యూ, దేలతో డూ వాడతాం ప్రజెంట్లో, ఇప్పటి గురించి చెప్పేటప్పుడు మాత్రమే. డస్ కూడా ప్రజెంట్లోనే, ఇప్పటి గురించి మనం ప్రశ్నించేటప్పుడే వాడతాము. ఏదైనా పని గురించి దాన్ని డస్ను హీ, షీ, ఇట్లతో వాడతాం మనం. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్, డిడ్ అనేది అది పాస్ట్లో జరిగిపోయిన దానికి అన్ని పర్సన్స్తో వాడతాము. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. 7 పర్సన్స్తో వాడాలి డిడ్ను. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. డిడ్ దే రైట్ నోట్స్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న నోట్స్ రాశారా? డిడ్ దే గో టు కాలేజ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న కాలేజ్ వెళ్ళారా? డిడ్ దే స్పీక్ ఇంగ్లీష్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న ఇంగ్లీష్ మాట్లాడారా? అంటే ప్రతిదీ కూడా డూ డస్ డిడ్లతో మనం ఫస్ట్ మొట్టమొదట డూ డస్ డిడ్లు వస్తాయి. మనం ఏమైనా ప్రశ్నించేటప్పుడు, ఏదైనా పని గురించి తెలుసుకునేటప్పుడే, మామూలుగా రావు. ఆర్ యూ టేక్ టీ అనకూడదు. పని అనేది, టేక్ అనేది ఒక పని కాబట్టి డూ యూ టేక్ టీ అలాగా. అలాగే డస్ షీ టేక్ బ్రేక్ఫాస్ట్, టేక్ అనేది ఒక పని, అందుకని మనం డస్ వాడుతున్నాము. డస్ షీ టేక్ బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ చేస్తుందా? చేయడం కూడా ఒక పని. నెక్స్ట్ డిడ్ ద రైట్ నోట్స్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న నోట్స్ రాశారా? రాయడం కూడా ఒక పని. ఇక్కడ 3 వర్బులు, గో ఫస్ట్ వాక్యంలో, 2వది టేక్, 3వది రైట్. ఇలా పని గురించి మనం అడుగుతున్నాం కాబట్టి, ప్రశ్నిస్తున్నాం కాబట్టి కంపల్సరిగా డూను, డస్, డిడ్ వాడాలి. డూను ఐ, వి, యూ, దేలతో వాడతాము. డస్, హీ, షీ, ఇట్లతో వాడతాము. డిడ్ను అన్ని పర్సన్స్తో వాడతాము. ఐ, వి, యూ, హీ, షీ, 7 పర్సన్స్తో. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రూల్ దేనికి వాడాలంటే లేదు కాదని చెప్పే సందర్భంలో కూడా డూ డస్ డిడ్ వాడతాం మనం. లేదు కాదని చెప్పేటప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్. ఐ డు నాట్ గో టు కాలేజ్ అనాలి, ఐ నాట్ గో టు అనకూడదు, తప్పు. రూల్ ప్రకారం డూ కంపల్సరీ ఉండాలి వర్బ్తో. గో అనేది వర్బ్ ఉంది అక్కడ. అలాగే సెకండ్ది షీ డస్ నాట్ టేక్ బ్రేక్ఫాస్ట్, ఆమె బ్రేక్ఫాస్ట్ తీసుకోదు. ఇక్కడ టేక్ అనేది వర్బ్, పని. అంటే ఇక్కడ షీ నాట్ టేక్ అనకూడదు, షీ డస్ నాట్ టేక్ బ్రేక్ఫాస్ట్ అనాలి ఖచ్చితంగా. 3వది వచ్చేసి వాక్యము, దే డిడ్ నాట్ రైట్ నోట్స్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న నోట్స్ రాయలేదు. రైట్ అనేది కూడా ఒక వర్బ్. దీంతో కూడా డిడ్తో కూడా మనం ఇక్కడ వర్బ్, ఇది వర్బ్తో నాట్ అనేది వాడాం. ఇట్లా
దే డిడ్ నాట్ రైట్ నోట్స్ ఎస్టర్డే. అంటే లేదు కాదు అని చెప్పే సందర్భంలో కూడా మన రెండో రూల్ ప్రకారము కంపల్సరీగా డూ డస్ డిడ్ వాడాలి. ఇందులో కూడా డూను ఐ వి యూ దేలతోనే వాడతాము. డస్ను హీ షీ ఇట్లతో వాడతాము. డిడ్ను అన్ని పర్సన్స్తో ఐ వి యూ ఈ షీట్ అన్నిటితో వాడతాం మనం. అలాగే థర్డ్ రూల్ వచ్చేసి మనకు డూ డస్ డిడ్లని ఇప్పటి గురించి ప్రజెంట్లో వాడతాము. డూ డస్ డిడ్ అని గుర్తుంచుకోవాలి మీరు. డిడ్ను గురించి వాడేటప్పుడు పాస్ట్లో గతంలో జరిగిన పని గురించి చెప్పాలనుకున్నప్పుడు డిడ్ వాడతాము. ఇప్పుడు జరగబోయే పని గురించి వాటిని ప్రశ్నించాలనుకోండి అప్పుడు డూ డస్లను వాడతాం. గుర్తుంచుకోండి, డూ డస్ ప్రజెంట్లో వాడాలి, డిడ్ను పాస్ట్ టెన్స్లో వాడాలి. ఇది మనకు మూడో రూలు. నాలుగో రూల్ ఏంటంటే డూ డస్ డిడ్లతో వర్బ్ ఒక మొదటి ఫామ్నే వాడాలి. పైన మీరు ఎగ్జాంపుల్ చూస్తారు అన్నిటితో ఫస్ట్ ఫామ్ వాడాలి. గో, టేక్, రైట్. ఇలా ఇక్కడ కూడా అంతే. సెకండ్ రూల్లో కూడా గో, టేక్, రైట్. అంటే ఎప్పుడు కూడా డూ డస్ డిడ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వాక్యంలో మనం వర్బ్ యొక్క మొదటి ఫామ్నే వాడాలి. ఇక్కడ 3 ఫామ్స్ రాసాం చూడండి. గో, వెంట్, గాన్. గో ఫస్ట్ ఫామ్, సెకండ్ వెంట్, థర్డ్ గాన్. అలాగే టేక్ ఇక్కడ టుక్, టేకన్ 3 వాసాం కానీ మనం టేకే వాడాలి. ఇక్కడ కూడా రైట్, రోట్, రిటర్న్ 3 ఫామ్స్ అనమాట వర్బ్. ఫస్ట్ ఫామ్ రైట్, సెకండ్ రోట్, థర్డ్ రిటర్న్. కానీ ఇక్కడ మనం ఏం రాసాము పైన ఎగ్జాంపుల్స్లో రైటే రాసాము. అలా ఇక్కడ కూడా గోనే రాసాం ఫస్ట్ ఫాము. ఇక్కడ కూడా టు, టేక్ అదే రాసాం పైన ఉదాహరణలో కూడా. థర్డ్ దాంట్లో రైట్ అనేది రాసాం. అంటే దీన్ని బట్టి ఏంటంటే రూలు డూ డస్ డిడ్లతో ఎప్పుడు కూడా వర్బ్ యొక్క మొదటి ఫామ్నే వాడాలి, రెండో ఫామ్ వాడద్దు. చాలామంది వాడతారు దే డిడ్ నాట్ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అంటారు. వెంట అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే జరిగిపోయింది కదా ఇంకా వెంటంటే వాడొచ్చాలనుకుంటారు. అది తప్పు. ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్ వాడాలి. డిడ్ దే గో టు కాలేజ్ అనాలి. డిడ్ దే రోట్ ఎగ్జామ్ ఎస్టర్డే అనొద్దు. వాళ్ళు ఎగ్జామ్ రాచారంటే డిడ్ దే రైట్ ఎగ్జామ్ అనాలి. అలాగే ఎప్పుడు కూడా వర్బ్ ఫస్ట్ ఫామ్నే వాడాలి. మళ్ళీ ఒక్కసారి నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్విక్గా ఈ రూల్స్. ఎలాగంటే డూ డస్ డిడ్ 4 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ప్రశ్న వాక్యాల్లో వాడాలి. ఏదైనా పని గురించి తెలుసుకోవడానికి మాత్రమే డూ డస్ డిడ్లను వాడతాము. డూను ఐ వి యూ దేలతో వాడాలి. డస్ హీ షీట్లతో వాడతాము. అదే డిడ్ను అదే ప్రశ్న వాక్యాలు తెలియజేయడానికి ప్రజెంట్లో ఐ వి యూ హీ షీట్ అన్నిటితో వాడతాం డిడ్ను. నెక్స్ట్ సెకండ్ రూల్ వచ్చేసి లేదు కాదు అని చెప్పే సందర్భంలో కూడా మనం డూ డస్ డిడ్ వాడతాము. ఇలా ఎగ్జాంపుల్స్ ఐ డు నాట్ టేక్ టీ, షీ డస్ నాట్ గో టు కాలేజ్, అలాగే దే డిడ్ నాట్ రైట్ నోట్స్ ఎస్టర్డే ఇలాగ వాడతాం మనం. కంపల్సరీ ఈ మనం నాట్ అనేది వాడాలి. థర్డ్ రూల్ వచ్చేసి డూ డస్ డిడ్ ఎప్పుడు కూడాను డూ డస్లను ప్రజెంట్లో వాడాలా, డిడ్ను పాస్ట్ టెన్స్లో పనుల గురించి తెలుసుకోవడానికి చెప్పడానికి వాడాలి. మళ్ళీ ఫోర్త్ రూల్ వచ్చేసి డూ డస్ డిడ్తో ఎప్పుడు కూడా వర్బ్ యొక్క మొదటి ఫామ్నే వాడాలి, ఫస్ట్ ఫామ్. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, గో, వెంట్, గాన్, గో వాడాము. అలాగే టేక్, టు, టేకెన్ పైన్నిట్ల వాక్యాల్లో మనం టేక్ వాడాము, టుక్ ఇక్కడ వాడలేదు. అలాగే రైట్, రోట్, రిటర్న్ ఇక్కడ కూడా రైట్ వాడాము, రోట్, రిటర్న్ ఏది వాడలేదు. అలాగే ఎప్పుడు కూడా మనం వర్బ్ ఫస్ట్ ఫామ్ని వాడాలి. దీంతో మీకు ఏమైపోయి ఇది 4వ చాప్టర్లో ఇంకా మిగతా మీకు ఒక్కో దాని గురించి ప్రత్యేకంగా మిగతా వీడియోస్లో డూ డస్ డిడ్ 4th చాప్టర్ పైన చేద్దాము ఇంకా డీటెయిల్గా మీకు. ఈరోజు మాత్రం డూ డస్ డిడ్ ఎలా వాడాలి మనం వాక్యాల్లో, ఇలాంటి సందర్భాల్లో వాడాలి అనేది మీకు అర్థమైనట్టయితే మీరు సులభంగా ఎవరితో అయినా మాట్లాడవచ్చు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు, వాళ్ళని గురించి ప్రశ్నించవచ్చు. డూ యూ టేక్ టీ, డూ యూ గో టు బజార్, డూ యూ గో టు మార్కెట్, డస్ షీ గో టు మార్కెట్, డిడ్ షీ గో టు కాలేజ్ ఎస్టర్డే, డిడ్ షీ గో టు టెంపుల్ ఎస్టర్డే, డూ యూ స్పీక్ ఇంగ్లీష్. ఇలాగ ప్రతి వాక్యాలను కూడా మనం డూ డస్ డిడ్తో వాడచ్చు. ఇలాగ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఇంగ్లీష్ చాలా సులభంగా వస్తుంది. మీకు ఈ చాప్టర్ అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఆ డౌట్స్ని నేను క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.